మనుజావతారునకు 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 పరమా పవిత్రునకు వరదివ్య తేజునకు వరదివ్య తేజునకు వరదివ్య తేజునకు నిరుపమానందునకు నిరుపమానందునకు నిపుణ వేచునకు మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు 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 దురిత సంహారునకు వరసుకునోదాసం పండునకు కరుణాసం మనుజావతారునకు సత్యకరుణకు మనుజావతారునకు మనుజావతారునకు యుక్తారునకు భక్తారక్షమణికి 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 సాధ్యపారం జ్యోతియగు సాధ్యపారం జ్యోతియగు సార్వభౌమునకు మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు 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 పరమాపురివాసునకు నరదైవారూపునకు 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 పరమేశ్వర తనయునకు పరమేశ్వర తనయునకు ప్రణుతింతుము నీకు మంగళమే మంగళమే యేసునకు మధ్యలో ప్రార్థన పెట్టినవా మనుజావతారునకు మనుజావతారునకు శృంగారా ప్రభువునకు శృంగారా ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు 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 హరిశివయోగము నీవాలోచించి కుమారి శివయోగము మరువుము నీదు సొంత జనమును మరువుము నీదు ఈ రాజు నీ ప్రభువు నీ సొగసు గోరె ఈ రాజు నీ ప్రభువు ఈ రాజు నీదు సౌందర్యమును గోరె ఈ రాజు నాకు నమస్కరించు ఈ రాజు నీవాలోచించి కుమారి శివయోగము
తీసుకొని వచ్చును. ప్రజలలో ఐశ్వర్యవంతులు, ప్రజలలో ఐశ్వర్యవంతులు. ఇజ్రాయేలు దీన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే మొగలై బ్రదరు బసమ్మ జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారిని కూడా బాబు పెదబాబు అని జ్యేష్ఠ కుమారుడు మనోహర్ మోజేష్ యొక్క ఎంగేజ్మెంట్ సందర్భంగా మీ యొక్క సన్నిధికి వచ్చాం. ఆహ్వానించబడినటువంటి ప్రియులు అందరినీ బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. త్వరలోనే మీ సమయాన్ని దీవెనకరంగా చేసి అనేకులకు రక్షణకరంగాను భవిష్యత్తులో ఎంగేజ్మెంట్లో తండ్రి నాయన నీ వాక్యాన్ని మీ దాసునికి ఇచ్చి మరి వివాహం కాని బిడ్డలు ఉన్నారు, వివాహం అయినటువంటి కుటుంబాలు ఉంటున్నాయి తండ్రి. ఇంకా రక్షణ లేనటువంటి అనేక జన సమూహం మా మధ్యలో ఉన్నారు. మీ మహిమ కొరకే మీ దాసులను వాడుకొని యవనస్తులైన బిడ్డలను కూడా ఎంగేజ్మెంట్లో వారికి సహాయపడి మీ గైడెన్స్ వారికి ఇచ్చి నడిపించి భవిష్యత్తులో పరిశుద్ధ వివాహం కొరకే సిద్ధపరచండి. ఇంతవరకు ఈ దినాల్లో మాకు ఇచ్చిన ఈ వాతావరణం అంతటిని బట్టి వందనాలు చెల్లిస్తూ మిగతా సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ నిష్ప్రయత్న దాసులు నీ కుమారుని యేసుప్రభువు రక్త ప్రోక్షణకి స్థలం తీసుకొస్తూ కృతజ్ఞత చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి స్తుతిస్తున్నాం తండ్రి. ఆమేన్. 2వ అధ్యాయము హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనము, పేజీ నెంబర్ 746. అందరూ బైబిల్ తీయండి. బైబిల్ తీసుకొచ్చిన వారందరూ కూడా బైబిల్ తీయండి. దేవుని వాక్యాన్ని మనం గణపరిస్తే దేవుడు మనల్ని ప్రదానం చేసుకుందును. 20వ వచనం కూడా, నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకుందును. దేవుడి మాటలు ఆశీర్వదించి విరిచి మనందరి అక్కర కొరకే. కొరింథీ రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనంలో ప్రధానమైన మాట చెప్పబడింది. హోషేయ గ్రంథంలో మనం చదివిన లేఖన భాగంలో 2 పర్యాయములు 19వ వచనంలోను 20వ వచనంలోను ప్రధానము అనే మాట 2 పర్యాయములు చెప్పబడినట్లుగా మనం గమనిస్తాం. మరి మనోహర్ కూడా అంటారు. అదే సమయంలో నరసింహులన్న, మంజులక్క వారి యొక్క ఏకైక కుమార్తె రేచల్, జ్యోతి కూడా అంటారు. ఈ ఇరువురి విషయంలో 2 కుటుంబాలు మరి ఒకరినొకరు చూసుకొని మరి మోజెస్ రేచల్ను చూసి, రేచల్ మోజెస్ను చూసి, మోజెస్ మనకేమని తెలియజేస్తూ ఉన్నాడు ఈ ప్రధానం ద్వారా అంటే, రేచల్ను నా యొక్క పెళ్లి భార్యగా చేసుకున్నట్టుకు నేను తీర్మానం చేసుకొని పెళ్లి భార్యగా చేసుకున్నట్టుకు నేను ఇష్టపడి మీ అందరి ముందు ఈ విషయాన్ని తెలియజేస్తున్నానని ఈ ప్రధాన కార్యక్రమం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు అని ప్రధాన కార్యక్రమం ద్వారా మోజెస్ మనకు వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అదే సమయంలో జ్యోతి రేచల్ తను కూడా ఇంతవరకు వారి కుటుంబాల మధ్య మరి వారు మాట్లాడుకుంటూ వచ్చారు. ఈ విషయాలు మనకు అన్ని తెలవు. అయితే తన యొక్క మరి తీర్మానాన్ని కూడా, అంటే మోజెస్ను నా పెళ్లి భర్తగా చేసుకోవడానికి నేను ఇష్టపడ్డాను, ఈ విషయాన్ని ఈ యొక్క ప్రధాన కార్యక్రమం ద్వారా మీకు వ్యక్తపరుస్తున్నానే విషయము రేచల్ కూడా మనకు తెలియజేస్తూ ఉంది. దీన్ని ప్రధానము అంటారు. మరి ముఖ్యంగా దేవుని యొక్క వాక్యములు మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రధాన కార్యక్రమం జరిగిందంటే, ప్రధానం అయిందంటే దాదాపుగా వారి భార్యాభర్తలని అర్థం. వారు ఏకము కాక మునుపు వారు భార్యాభర్తలుగా పిలువబడినట్లుగా దేవుని యొక్క లేఖన భాగాలు మనం చదువుతాం. ఎంగేజ్మెంట్ అనేది వారు భార్యాభర్తలుగా మనకు వ్యక్తపరుస్తున్నారు. వివాహం అనేది వారిని జతపరచడం, వారిని ఒకటిగా చేయడం. అర్థమైందండి? వివాహంలో వారిని జతపరిచి, అయితే వ్యాఖ్యాన బైబిల్లో స్పష్టంగా చెప్పబడింది, నీవు నాకు నిత్యము నా భార్యగా ఉన్నట్లుగా నేను నిన్ను చేయుదును, నా భార్యగా ఉంటకు నేను నిన్ను చేసుకుందునని మరి వ్యాఖ్యాన బైబిల్లో చెప్పబడి ఉంటుంది. కనుక ప్రధానం అంటే నెలకు కావచ్చు, 2 నెలలకు కావచ్చు, లేదా 3 నెలలకు కావచ్చు, లేదా 6 నెలలకు కావచ్చు, వారి పరిస్థితులు బట్టి సంవత్సరానికి కూడా కావచ్చు. మళ్ళీ వేరే మార్చడానికి వీలే ఉండదు. ఇప్పుడు సపోజ్ ప్రధానమైన తర్వాత మరొక సంబంధం ఇంకా బాగుంది, మరి బాగా చదువుకున్నది, ఇంతకుముందు నీకు ఎంగేజ్మెంట్ ఆయన కనుక మార్చకూడదు. అట్లే పెళ్లి కుమార్తె విషయంలో కూడా మార్చకూడదు. పిల్లపడినట్లుగా దేవుని యొక్క లేఖన భాగాలు మనం చదువుతా వస్తాం. ఈ దినము వీరిద్దరు భార్యాభర్తలుగా రేపు మరి వివాహంలో ఒకటి కాక మునుపు మనందరం ముందు వారు వ్యక్తపరుస్తూ ఉన్నారు అనే విషయం మనం దేవుని యొక్క లేఖన భాగాలు మనం చదువుతూ ఉన్నాం. ఈ ప్రధానం అనేది కానీ లేదా వివాహం అనే విషయం కానీ ఎవరో ఒక మనుషుడు కనిపెట్టిన విషయం ఏం కాదు. ఒక సైన్సిస్టో, లేదంటే ఒక దేశస్థుడో, లేదంటే ఒక మతస్థుడో, లేదంటే మరొక వ్యక్తో మరి దీన్ని కనిపెట్టిన విషయం ఏమి కాదు.
దేవుని యొక్క వాక్య ప్రకారం ఇశ్రాయేలు దేశంలో మరి వారు ప్రధానం చేయబడిన తర్వాత వారు వివాహం చేసుకునేవారు. ప్రధానంలో భార్య భర్తలు వారు వ్యక్తపరచుకునేవారు. ఆ తర్వాత వివాహంలో దేవుని యొక్క వాక్యంలో ఒక అర్థం ఉంది. అర్థమైందండి. ఆ పరలోకపు దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు పెళ్లి కుమారునితో దేవుని యొక్క వాక్యంలో పోల్చబడుతూ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత కడగబడిన, కొనబడిన, ఏర్పాటు చేయబడిన సంఘము వధువుగా దేవుని యొక్క వాక్యంలో పిలువబడినట్లుగా మన దేవుని యొక్క లేఖన భాగాలు మనం చూస్తా వస్తాం మనం సహజంగా. ఇప్పుడు సపోజ్ వీళ్ళు ప్రధాన కార్యక్రమంలో వారు మన ముందు ఉన్నారు. రేపు వివాహములు వారు ఒకటిగా జతపరచబడతారు. అయితే ఆధ్యాత్మికంగా ఏమని చెప్పబడిందంటే, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీలో ఉన్న సంఘానికి పత్రిక రాస్తూ మాట ఏంటంటే, ఆధ్యాత్మికంగా ఇది ఒక మర్మం అని చెప్పాడు ఆయన. ఇది ఒక మర్మం. సపోజ్ ఇప్పటి వరకు రేచల్ గారు తన యొక్క ఇంట్లో ఒక స్వాతంత్రము, ఒక అధికారం కలిగి ఉంది. రేపు అడగని వివాహం అయిన తర్వాత లేదా 2 రోజుల తర్వాత అడగండి, మీ ఇల్లు ఎక్కడంటే ఈ ఇల్లు చూపించదు, వాళ్ళ ఇల్లు చూపిస్తుంది, మోజెస్ వాళ్ళ ఇల్లు చూపిస్తుంది. అర్థమైందండి. చెప్పిన మాటలు ఇక్కడ మన దేవుని యొక్క లేఖలు మనం చదువుతా వస్తాం. రేపు వివాహ సమయంలో దైవ సేవకులు ఇంకా కొన్ని విషయాలు, పెళ్లి కుమారుడిగా మోజెస్ ఎట్లుండాలి, పెళ్లి కుమార్తెగా మరి వారి అంగీకారం చేసుకుని వారి ఎక్స్చేంజ్ చేసుకుని అడుగుతుంది. వారి విమానాలను ముద్రించి మరి ఇప్పుడు దీని పరిశుద్ధ వివాహం కొరకు అట్లా జీవితకాలం అంతా మీ మహిమ కొరకు మీరు సృష్టించిన, రక్షించిన, మీ నూతన ఉద్దేశంలో వచ్చినట్టు వారు జీవించినట్లు తండ్రి. సో మా రక్షకుని ఆలోచించి ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. తండ్రైన దేవుని ప్రేమ, కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, నూతనంగా జతపరచబడబోయే మోజెస్ మనోహర్, జ్యోతి రేచలకును ఇప్పుడు నెలకును సుధా ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. గరి 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 సరే గరి 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 గమ పమ గరి నమ గరే. జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. మీరురి హృదయాలలో నిండాలి భావము, మీరురి హృదయాలలో నిండాలి ఆనందము, నిండాలి సంతోషము.
ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. మనమెల్లరము భాగమే. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ప్రభు స్థిరపరచిన కార్యము. కోరుకున్న చిరిని పొందెను, కననైన ఎన్నడు విడువడు. కోరుకున్న చిలిమి పొందెను, కలనైన ఎన్నడూ విడువదు. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచియున్నది నీ బంధము. కోరుకున్న చిలిమి పొందెను, కననైన ఎన్నడు విడువడు. కోరుకున్న చిలిమి పొందెను, కననైన ఎన్నడు విడువడు.
కలను కంటివే నీ ప్రియుని కోసము నీ కొరకే నిలుచుండెను ఒకసారి ఇటు చూడుమా కలను కంటివే నీ ప్రియుని కోసము నీ కొరకే నిలుచుండెను ఒకసారి ఇటు చూడుమా ఈ సమయం నీదే చేరుమా ఈ సమయం నీదే చేరుమా వేచియున్నది నీ బంధము కోరుకున్న చెలిని పొందిరు కలనైన ఎన్నడూ విడువదు కోరుకున్న చెలిని పొందిరు కలనైన ఎన్నడూ విడువదు మరచిపోకుమా ఇది ప్రభుని కార్యము ప్రేమించి చూపించెను నీ ఆశని తీర్చెను మరచిపోకుమా ఇది ప్రభుని కార్యము ప్రేమించి చూపించెను నీ ఆశని తీర్చెను ఈ సమయం నీది చేరుమా ఈ సమయం నీది చేరుమా వేచియున్నది నీ బంధము కోరుకున్న చిరిమి పొందిరు కలనైన ఎన్నడు విడువడు కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడూ విడువదు ఈ సమయం నీదే చేరుమా ఈ సమయం నీదే చేరుమా వేచియున్నది నీ బంధము కోరుకున్న చిలిమి పొందిరు